అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, అందుకు నా కృప నీకు చాలును. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనము. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి, మహింపరుస్తున్నాం. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి నాతో మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన రక్షకుడు, మన యొక్క విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నా కృప నీకు చాలును అని అపోస్తలుడైనటువంటి పౌలుతోటి దేవుడు మాట్లాడినటువంటి మాటను ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. అపోస్తలుడైన పౌలు మరి తన పరిచర్యలో అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా తను వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప తనను ఎలాగూ ఆదరిస్తూ వచ్చిందో, దేవుని యొక్క కృప తనను ఎలాగూ మరి నడిపిస్తూ వచ్చిందో, అంతేకాదు తను బలహీనతల్లోనూ ఇబ్బందుల్లోనూ శారీరక సంబంధమైనటువంటి వ్యాధి బాధలతో తాను సతమతమవుతూ ఉన్నప్పుడు దేవుడి మీద తను ఆధారపడగా దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటను ఈరోజు ప్రభు మనకి తన వాగ్దానంగా దయచేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. మనం అపోస్తలుడైన పౌలు గురించి మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు తాను జరిగించినట్లుగా, మొదట దేవుని ఎరగనటువంటి వాడిగాను, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని చంపినట్లుగాను, తన యొక్క మతం ప్రకటన కొరకు తాను ప్రయాసపడినట్లుగా మనం గమనించవచ్చు. సౌలా సౌలా నన్నేల నీవు హింసించున్నావని దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తూ సువార్త ద్వారా అనేక విధమైనటువంటి కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు తను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుడు తనకు తోడుగా ఉండి అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించినట్లుగా తను తన జీవితంలో చూసినట్లుగా మనం తెలుసుకునవచ్చు. అయితే మరి అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ప్రభువు చేసినటువంటి కార్యాలను గుర్తు చేసుకుంటా ఉన్నాడు. అంతేకాదు తన వ్యాధిలో తాను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తనతో చెప్పిన మాట, నా కృప నీకు చాలును అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం తెలుసుకునవచ్చు. కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఈ సమయంలో నీవు వ్యాధితో, బాహ్యతతో, ఇబ్బందితో, అనేక రకాలమైనటువంటి మరి ఆ ప్రతికూల పరిస్థితుల్లో నీవు జీవిస్తూ ఉన్నావేమో. అయితే ప్రభు ఈ సమయంలో కూడా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. నా కృప నీకు చాలును అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. చాలాసార్లు ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ వ్యాధులు, ఎందుకు నాకు ఈ బలహీనత, ఎందుకు నా యొక్క ఆర్థిక సంబంధమైన ఇబ్బంది, నువ్వు చాలాసార్లు నీ హృదయంలో కలవరపడుతూ ఉన్నావేమో. అయితే ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, ఆయన కృప నీకు తోడుగా ఉంచి నిన్ను నడిపించే దేవుడని వాక్యం మరొకసారి గుర్తు చేస్తా ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అందుకు నా కృప నీకు చాలును, బాహ్యతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుని నిమిత్తము విశేషముగా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుచు ఉన్నానని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు, కష్ట నష్టాలు, వ్యాధి బాధలు వచ్చినా మనము దిగులు చెందవలసిన అవసరం లేదు. కానీ ఆయన కృప మనకు ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంచి మనల్ని నడిపించే దేవుడని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు అనుగ్రహించినందుకే వందనాలు స్తోత్రాలు. నా కృప నీకు చాలును
అని ఈ రోజు దేవా మా అందరితో మీరు మాట్లాడేందుకే వందనాలు, స్తోత్రం. నిజమే తండ్రి, మీ కృప లేకపోతే మేము జీవించలేం, మీ కృప లేకపోతే మేము ముందుకు కొనసాగలేం తండ్రి. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో అయ్యా మరి మాకు ఆధారము ప్రభువా మరి మీరే. కృపచేతనే మీరు మమ్మల్ని రక్షించుకున్నారు, ఆ కృపచేతనే మమ్మల్ని ముందుకు కొనసాగింపజేస్తున్నారు తండ్రి. మరొకసారి అయ్యా వ్యాధి బాధల్లో, బలహీనతల్లో, కష్ట నష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారితోటి మీరు మాట్లాడేందుకే వందనాలు, స్తోత్రం. వారికి మీ కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంచారని మరొకసారి జ్ఞాపకం చేసినందుకే వందనాలు. ఈ వాక్యం ద్వారా అనేక మంది బలపరచుకున్నట్లుగా సహాయించి, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారి జీవితంలో మీ కృపను చూచినట్లుగా సహాయపడి మహిమ పొందుకునమని, అదేవిధంగా ప్రభువా మరొకసారి బలహీనులుగా ఉన్న వారిని బలపరచమని, ప్రభువా వారికి కావలసినటువంటి ఆరోగ్యము మీరు దయచేసి నేను నామానికి మహిమ తెచ్చిన ప్రార్థన చేస్తున్నా. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి కూడా విడుదల దయచేయని ప్రార్థన చేస్తున్నా. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సుఖదినాల కొరకై ప్రభువామి బిడ్డను సిద్ధపరిచి మహిమ పొందుకుని ప్రార్థన చేస్తూ, రక్షణ లేని వారికి రక్షణ దయచేసి మీ నామానికి ఘనత తెచ్చుకున్నాను తండ్రి. సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్.